ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం హీటెక్కింది. నేతలు జంపింగ్లు షురూ అయ్యాయి. వైసీపీలో ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి. ఇక రేపో మాపో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. తాజాగా నేడు ఉదయం శ్రీనివాస్ రెడ్డితో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని టీడీపీ నేతలను అల్పాహార విందుకు ఎంపీ మాగుంట ఆహ్వానించారు. మాగుంట ఇంట్లో జరిగిన ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, ఇక ఎరిక్షన్ బాబు, అలాగే రవికుమార్ హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయాల గురించి నేతలు చర్చించుకున్నారు. ఇక జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో టీడీపీలో చేరుతానని అన్నారు మాగుంట. ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని చంద్రబాబుతో తాను చెప్పానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు టీడీపీ నుంచి పోటీ చేస్తారని మనసులోని మాటను బయటపెట్టారు. రైట్గా ఏపీలో జంపింగ్ జపాంగ్ల పర్వైతం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ అనే నేపథ్యంలో ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ సంబంధించి ఎమ్మెల్యే కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ శ్రేణులు కూడా టీడీపీలో కూడా పార్టీలో కలుస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకుంటే మాగుంట శ్రీనివాస్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అయితే మధు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు అయితే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎవరైతే ఒంగోలుకి సంబంధించినటువంటి కీలక నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా ఇవాళ ప్రకటించాడు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించారు. చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా తాను తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని చెప్పి ప్రకటించారు. అత్యంత త్వరలో టీడీపీకి ఎక్కడ వీలైతే అక్కడ పార్టీలో చేరడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించారు. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలు పర్యటన వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజే ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా చేరుతానని చెప్పి స్పష్టం చేశారు. అయితే తన కుమారుడైనటువంటి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారు. త్వరలోనే చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేపిస్తారనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. అయితే ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి అక్కడి నుంచే మాగుంట రాఘవరెడ్డిని కూడా పోటీ చేపిస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి కొద్ది రోజులు రిలాక్స్ అవుతాను, అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోయినప్పటికీ తన కుమారుడి ద్వారా పరోక్ష రాజకీయాల్లో అయితే కొనసాగుతానని చెప్పి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒకవైపు ఒంగోలు నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో పలువురు కీలక నేతలు ఆయన అయితే కలిసి వివిధ అంశాలపైన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంటకు సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు అసంతృప్తుల్లో వైసీపీలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చకచకా చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి వెళ్లడంతో ఆయనతో పాటు అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా వెళ్ళిపోయినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలా అయితే మురళి, ఇప్పుడు మాగుంట రాక టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాగే మాగుంట రాక వల్ల, ఇప్పుడు శ్రీనివాస్ రాక వల్ల టీడీపీకి ఎంతవరకు బలం చేకూర్చే అవకాశం ఉంటుంది అసలు? తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట కుటుంబం వరుసగా కూడా రాజకీయాల్లో కీ రోల్ గా మారారు. గడిచినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులో కీలకమైన నేతగా అయితే కొనసాగారు. అతను ఒంగోలుతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా మాగుంట ఫ్యామిలీకి సంబంధించి రాజకీయ పునాదులు అయితే భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆయనకు సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా ఇటు నెల్లూరు జిల్లా, అటు ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా భారీగా ఉంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలోకి వీరు రాకైతే
పార్టీకి కొంత బలం అయితే చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో తన కుమారుడు ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నారో రాఘవరెడ్డికి కొన్ని చోట్ల టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనని మాగుంట శ్రీనివాసరెడ్డి అప్పట్లో పెట్టారు. అయితే దానికి వాళ్ళు సత్యమేర అనడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ తీర్థమైన పుచ్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే తెలుగుదేశంలో కానీ ఈయన వస్తే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో ఈయన యాక్టివ్ గా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల అటు ఒంగోలు ఇటు నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రచారాలు కూడా చేసుకోబోతున్నారు. టీడీపీ అయితే కొంత బలం చేకూరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మాకు. రైట్, థ్యాంక్ యూ మురళి. పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నది తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరిచినాం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి